సామాన్య ప్రజల కష్టాలను గుర్తించి విధి నిర్వహణలో మానవత్వాన్ని చాటుకునే సిబ్బందికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పునరుద్ఘాటించారు. సంక్రాంతి పండుగ వేళ కాకినాడలో చంటి బిడ్డను చేతిలో పట్టుకొని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిని గురువారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి ప్రత్యేకంగా సత్కరించారు. సంక్రాంతి రద్దీ సమయంలో కాకినాడ కెనాల్ రోడ్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ సమయంలో విధుల్లో లేకపోయినప్పటికీ అక్కడే ఉన్న జయశాంతి పరిస్థితిని గమనించారు. చేతిలో తన చిన్నారి బిడ్డ ఉన్నా లెక్క చేయకుండా ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్ కు దారి ఇచ్చేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. ఒక చేత్తో బిడ్డను పట్టుకొని మరో చేత్తో ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన హోంమంత్రి అనిత అప్పట్లోనే ఆమెకు ఫోన్ చేసి అభినందించారు. ఆ సమయంలో మిమ్మల్ని ఒకసారి కలవాలని ఉంది అని జయశాంతి తన ఆకాంక్షను వ్యక్తపరిచారు. ఆమె కోరిక మేరకు నేడు జయశాంతిని ఆమె కుటుంబ సభ్యులతో సహా విజయవాడకు ఆహ్వానించి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. మన రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి పోలీస్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు.